హాయ్ ఫ్రెండ్స్, నేను సురేఖ. మీ అందరికీ సురేఖ బెడిదే ఛానల్కి స్వాగతం. ముందుగా ఈ వీడియో చూస్తున్న అక్క చెల్లెళ్ళు, అన్నా తమ్ముళ్ళు, అవ్వ తాతలు, పిన్ని బాబాయిలు, ఇంకా అత్త మామయ్యలు అందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. హ్యాపీ న్యూ ఇయర్. సో ఈ హ్యాపీ న్యూ ఇయర్ రోజున మేము ఏం కొనుక్కున్నాము, ఎందుకు తీసుకున్నాము, ఇంత అర్జెంటుగా ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది, ఇవన్నీ విషయాలు ఇవాల్టి వీడియోలో నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. దానికన్నా ముందు మీలో ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక బెల్ ఐకాన్ వస్తుంది, అది క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ తీసుకుంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ న్యూ ఇయర్ రోజున మేము చేసిన షాపింగ్ ఏంటో చూసేద్దాం రండి. అది ఇదే అండి. సో దీని అన్బాక్సింగ్ వీడియో ఇప్పుడు చూద్దాము. సో ముందుగా ఇది చూడండి ఎంత నీట్గా ప్యాకింగ్ చేశారో. సో మాకు ఈ మధ్యలో కొన్ని పార్సల్స్ వచ్చాయి. సో కప్స్ అండ్ ఫ్రేమ్స్ వచ్చినప్పుడు అవైతే బ్రేక్ అయ్యాయి. వాళ్ళు ఎంత జాగ్రత్తగా ప్యాకింగ్ చేసినా కూడా బ్రేక్ అయ్యాయి. కానీ వీళ్ళు మాత్రం చాలా మంచి ప్యాకింగ్ చేశారు. సో ఇది టీవీ అండి, ఎంఐ టీవీ. ఎన్ని ఇంచెస్ అనేది నేను చెప్తాను, ఎంత కాస్ట్ పడింది అనేది కూడా నేను చెప్తాను. సో ఇది ఎంఐ టీవీ అన్బాక్సింగ్. సో మేము చాలా చూసాము. యాక్చువల్లీ మా టీవీ ఒక 2-3 మంత్స్ నుంచి పాడైపోయింది. అంటే వస్తుంది కానీ అది కొంచెం సరిగా రావట్లేదు. అది చూస్తుంటేనే అర్థమైపోతుంది అనమాట. దాంట్లో ఒకలాంటి లైన్స్ వచ్చేసాయన్నమాట. అన్ని లైన్స్ వచ్చేసి మనకి స్క్రీన్ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ప్రీవియస్ స్క్రీన్ అనేది అక్కడే ఉండిపోతుంది కొంచెం భాగంలో. సో దానివల్ల మేము ఒక 2-3 మంత్స్ నుంచి తీసుకోవాలి అనుకున్నప్పుడు మన బడ్జెట్లో వచ్చే టీవీ ఏంటి అని చూస్తున్నప్పుడు చాలా చూసాము మేము. శాంసంగ్, సోనీ, ఎల్జీ. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న టీవీ కూడా నేను మీకు చూపిస్తాను. సో ఆ టీవీ వచ్చేసి మాది ఎల్జీ టీవీ అండి. సో చాలా టీవీలు మేము చాలా షోరూమ్స్ కూడా వెళ్ళి చూసేసి వచ్చాము. వచ్చినప్పుడు రేట్లు చాలా ఎక్కువ ఉన్నాయి. ఇది వచ్చేసి మీకు 34 ఇంచెస్ ఎల్జీ టీవీ. సో ఇదైతే మనకి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న టీవీ. సో ఇది బాగానే ఉంది కానీ దాంట్లో కొంచెం ప్రాబ్లం ఉంది. వీడియో సరిగా చూస్తున్నప్పుడు తెలుస్తుందన్నమాట. సో ఇది మార్చాలి అనుకున్నప్పుడు మేము షోరూమ్స్కి వెళ్ళి టీవీస్ అన్నీ చూసినప్పుడు అక్కడ శాంసంగ్ టీవీ, సోనీ, ఎల్జీ చూసాము. సో ఆబ్వియస్లీ మనం ఎప్పుడైనా బ్రాండెడ్ టీవీయే చూస్తాం కాబట్టి సో ఆ బ్రాండెడ్ టీవీలన్నీ చూసినప్పుడు వాటి రేట్స్ చెప్తాను చూడండి ఎంతెంత ఉన్నాయో. దాని తర్వాత ఇప్పుడు నేను ప్రజెంట్ తీసుకున్న దాని రేట్ కూడా చెప్తాను. సో శాంసంగ్ టీవీ వచ్చేసి మనకి అన్నీ ఇప్పుడు వచ్చేసి మనకి స్మార్ట్ టీవీస్ రేట్సే నేను చెప్తున్నాను. 43 ఇంచెస్ శాంసంగ్ టీవీలో 43 ఇంచెస్ టీవీ వచ్చి 44,000. శాంసంగ్ 50 ఇంచెస్ టీవీ వచ్చి 47,900. శాంసంగ్ 55 ఇంచెస్ వచ్చి 57,900. అలాగే సోనీలో వచ్చి 43 ఇంచెస్ 54,900, 49 ఇంచెస్ 61,500, 55 ఇంచెస్ 68,000. ఇక ఎల్జీ వచ్చేసి 43 ఇంచెస్ వచ్చి 34,000, 55 ఇంచెస్ వచ్చి 89,000. ఫ్రెండ్స్ ఇవి రేట్స్ అండి. సో మా బడ్జెట్లో అయితే టీవీ నాకు అస్సలు కనిపించలేదు. సో ఆల్రెడీ మాకు టీవీ మేము ఆన్లైన్లో వెతికాము. ఆన్లైన్లో మొత్తం వెతికిన తర్వాత మాకు మళ్ళీ ఆన్లైన్లో టీవీ బుక్ చేయాలంటే చాలా భయం వేసింది. సో మళ్ళీ షోరూమ్ ఎక్కడుందని వెతుక్కొని మేము ఎంఐ షోరూమ్. సో మేము ఆన్లైన్లో వెతికినప్పుడు మా బడ్జెట్లో ది బెస్ట్ ప్రైస్లో మాకు కావాల్సిన టీవీ ఎంఐలో కనిపించింది. దాని రివ్యూస్ కూడా చాలా బాగున్నాయి. సో మేము ఇంకా ఆన్లైన్లో పర్చేస్ చేయకుండా దాని స్టోర్ వెతుక్కొని షోరూమ్కి వెళ్ళి అక్కడ డెమో తీసుకొని మేమైతే టీవీ తీసుకున్నాము. సో ఈ అబ్బాయి ఆల్రెడీ మనకి వచ్చేసాడు ఎందుకంటే టీవీ ఫిట్ చేయడానికి. సో దాని ప్యాకింగ్ కూడా మీరు చూస్తూ ఉండండి. పాత టీవీ ఎల్జీ టీవీ అతను ఇప్పడానికి తనకు 1/2 అవర్ 1 అవర్ టైం పట్టింది. అక్కడ సోఫాలో కనిపిస్తుంది చూడండి. సో 34 ఇంచెస్ టీవీ తీసేసి అక్కడ పెట్టాడు. అది కూడా వాల్ స్టాండ్దే. సో అది ఇప్పడానికి అబ్బాయికి చాలా టైం పట్టింది. సో ఇప్పుడు ఇది వచ్చేసి మనకి ఎంఐ టీవీ 50 ఇంచెస్. సో ఇది ఎంత కాస్ట్ పడింది మాకు అంటే దీని ప్యాకింగ్ చూడండి. సో పర్ఫెక్ట్ ప్యాకింగ్ తోటి వచ్చింది. అండ్ అబ్బాయి సర్వీస్ కూడా చాలా బాగా ఇచ్చాడు. సో ఆ అబ్బాయికి నేను మంచి రివ్యూ అయితే ఇచ్చాను, ఏమంటారు మంచి స్టార్స్ అయితే ఇచ్చాను. చాలా పర్ఫెక్ట్గా ఎక్కడ చిన్న మిస్టేక్ లేకుండా చాలా మంచిగా అయితే ఫిట్టింగ్స్ చేశాడు. ఫిట్టింగ్స్ చేయడంతో పాటు మళ్ళీ ఆ డబ్బాను కూడా మొత్తం సర్దేశాడండి. ఇప్పుడు మొత్తం ఎలా ఇప్పాడో అలాగే మొత్తం ఆ డబ్బాని మొత్తం సర్దేసి నీట్గా పెట్టేసిపోయాడు. అది నాకు బాగా నచ్చింది. సో దీని ఫిట్టింగ్ అయితే చాలా ఈజీగా ఉంది.
మన ఇప్పుడు ఎల్జీ టీవీ ఇప్పడానికి అంత కష్టపడ్డాడు కదా, ఇది మాత్రం చాలా ఫాస్ట్గా ఫిట్టింగ్ చేసేసాడు. అరౌండ్ 15 మినిట్స్లో ఫిట్టింగ్స్ చేసేసాడు. సో చాలా ఈజీ ఫిట్టింగ్, మనం టీవీ మూవ్ చేయడం కూడా చాలా ఈజీ ఇది. సో మీకు ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో ఈ ఎంఐ టీవీ మేము స్టోర్కి వెళ్ళి తీసుకున్నాము. సో ఇప్పుడు ఉన్న టీవీస్లో మన బడ్జెట్లో అనుకుంటే, అంటే నా బడ్జెట్లో నేను అనుకున్న రేట్లో అయితే నాకు ఈ టీవీ ది బెస్ట్ అనిపించింది. సో మాకు ఇది 32,999 ఏదో పడింది, అరౌండ్ 33,000. అండ్ ఇంకా మేము 1 year 2 years వారంటీ ఏదో ఎక్స్టెండ్ చేసుకున్నాము, దానికి ఒక 1,000 రూపీస్ పడింది. ఇంకా మనకి డెలివరీ ఛార్జెస్ ఒక 500 రూపీస్ పడ్డాయి. టోటల్గా నాకు ఇది 34,500 రూపీస్ పడింది. సో ఇది 50 inches టీవీ, కంప్లీట్గా స్మార్ట్ టీవీ అనమాట. దాని ఫిట్టింగ్ చాలా ఈజీగా ఉంది. ఏదో ట్రైన్ పట్టాల మీద నుంచి ట్రైన్ వెళ్ళిపోతున్నట్టుగా 2 ట్రైన్ పట్టాల లాంటి స్టాండ్లు అయితే ఫిట్ చేశాడు. అది ఫిట్ చేసిన తర్వాత దాన్ని వాల్కి ఎలా ఫిట్ చేశాడో కూడా చాలా ఈజీగా ఫిట్ చేసేసాడు. సో ఇదంతా నేను మీకు ఎందుకు షేర్ చేస్తున్నాను అని అంటే, దీంట్లో మీకు కూడా ఏవైనా ఉపయోగపడే థింగ్స్ ఉండొచ్చు. సో రేపొద్దున మీరు టీవీ తీసుకోవాలనుకున్నా, ఇంకా తదితర విషయాలు ఏవైనా మీరు మొత్తం వీడియో అయితే చూడండి, చూస్తే మీకు అర్థమైపోతుంది. సో ఇది అతను ఫిట్ చేసిన విధానం అయితే చాలా ఫాస్ట్గా, చాలా ఈజీ ఫిట్టింగ్స్ అనమాట. దాని తర్వాత మాకు ఉన్న ఈ ఫ్రేమ్ ఉంది కదా, టీవీ స్టాండ్ ఏదైతే ఉందో దానికి సెంటర్ చేయమని చెప్పాను అనమాట. టీవీ సెంటర్ ఉంటే కరెక్ట్గా బాగుంటుంది కదా వ్యూ, అందుకని దాన్ని అబ్బాయి ఇప్పుడు సెంటర్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. సారీ, మేము కూడా హెల్ప్ చేసాము ఎలా సెంటర్ చేయాలని. టేప్ పట్టుకొని దాన్ని కరెక్ట్గా ఆ సెంటర్లో వచ్చేలాగా అయితే మేము పెట్టేశాము. దాని తర్వాత ఆ టీవీ ఫిట్టింగ్ చాలా ఈజీగా చేసేసాడు అబ్బాయి. ఇది ఎలా అంటుందంటే, చాలా ఈజీగా ఇలా పెట్టేయడమే, దానికి ఏం ఫిట్టింగ్స్ లేదు. ముందు ఒక స్టాండ్ లాంటిది ఒకటి పెట్టాడు, దానికి ఇది ఈజీగా ఇట్లా పెట్టేయడం అనమాట. తీయడం కూడా అంతే ఈజీ. ఒకసారి తీసి కూడా చూపిస్తాడు, మళ్ళీ మీరు చూడండి. అది మూవ్ అవుతుంది. సో వెనకాల చూపిస్తున్నాను, ఈ రకంగా ఉంటుంది. ఇది జస్ట్ మనకి ఇట్లా సైడ్కి మూవ్ అవుతుంది. మా పాత టీవీ అయితే మనకి ఇలా యాంగిల్లో ఇలా కదిలేదండి, నేను అది చూపించలేదు మీకు. ఇది మాత్రం ఓన్లీ ఇలా సైడ్కే వెళ్తుంది. అదైతే చాలా మొత్తం ఇట్లా హాల్ అంతా మనకి తిరుగుతూ వచ్చేదనమాట. ఇది మాత్రం ఇలా అటు ఇటు మన ట్రైన్ పట్టాలు తిరిగినట్టు అటు ముందుకి ఇటు వెనక్కి వస్తుంది. సో ఇది 50 inches టీవీ, ఎంఐ టీవీ, మాకు 44,500 రూపీస్ పడింది. న్యూ ఇయర్ రోజు మనకి ఈ టీవీ అయితే వచ్చేసింది, దాని ఫిట్టింగ్ కూడా జరిగింది. సో చాలా హ్యాపీగా ఉంది. సో కొత్త సంవత్సరం రోజున మాకు ఈ కొత్త టీవీ రావడం చాలా చాలా హ్యాపీగా ఉంది. చక్కగా న్యూ ఇయర్ రోజు ఎక్కడికి బయటికి వెళ్ళకుండా ఈ టీవీలోనే మేము మూవీస్ పెట్టుకొని చూసాము. ఇది స్మార్ట్ టీవీ కాబట్టి మనకి దీంట్లో అమెజాన్ ప్రైమ్ మాకైతే ఉన్నాయి. ఇవన్నీ అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్, ఆహా, జీ, హాట్స్టార్, ఇవన్నీ మేమైతే ప్యాకేజెస్ తీసుకున్నాము. సో కాబట్టి మాకు ఇప్పుడు ఇది స్మార్ట్ టీవీ కాబట్టి ఫైర్ స్టిక్ కానీ మనకి ల్యాప్టాప్ కానీ కనెక్ట్ చేయకుండా డైరెక్ట్గా రిమోట్ తోటి మనం హ్యాపీగా సినిమాలు అయితే చూసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పాండమిక్ సిచ్యువేషన్లో మనం బయటికి వెళ్ళలేము, థియేటర్స్కి వెళ్ళలేము, రిస్క్ చేయలేము కాబట్టి ఇంట్లోనే ఒక చిన్న మినీ హోమ్ థియేటర్ లాగా ప్లాన్ చేసేసాము. సో దానికోసమే 50 inches టీవీకి అయితే వెళ్ళడం జరిగింది. ఇప్పుడు ఈ 50 inches టీవీ పెట్టేసుకొని చక్కగా మనం నెట్ఫ్లిక్స్లో, అమెజాన్లో హ్యాపీగా మూవీస్ అయితే చూసేసుకోవచ్చు. సో ఇది మా కొత్త సంవత్సరంలో మేము చేసిన షాపింగ్ అండ్ మా కొత్త టీవీ, ఎంఐ టీవీ 50 inches. సో యాక్చువల్గా నాకైతే 55 inches తీసుకోవాలనిపించింది, కానీ మా హస్బెండ్కి అయితే చాలు 50 inches అని అన్నారు. సో అందుకని ఈ 50 inches టీవీ తీసుకోవడం జరిగింది. సో ముందు కూడా మీకు చూపించాను కదా హాల్లో మా టీవీ వ్యూ అదంతా ఎలా ఉంటుంది అనేది స్టార్టింగ్లో. సో ఇప్పుడు ఈ టీవీ పెట్టిన తర్వాత వ్యూ అనేది ఇలా అనిపిస్తుంది అనమాట. చక్కగా మనము డే టైంలో కూడా కొంచెం కర్టెన్స్ క్లోజ్ చేసేసుకొని ఒక మంచి మూవీ వేసుకొని చూస్తే చాలా బాగా ఉంటుంది. సో ఆ అబ్బాయి ఫిట్టింగ్ చేసేయడం అయిపోయింది అండ్ మాకు డెమో కూడా ఇచ్చాడు ఎలా ఏంటి అనేది. సో ఎట్లాగో స్మార్ట్ టీవీ మనకు కూడా వచ్చు కాబట్టి చాలా ఈజీగానే అన్నీ అమెజాన్, నెట్ఫ్లిక్స్ అన్నీ లాగిన్ చేసేసాము దీంట్లో. చేసి వెంటనే ఒక మూవీ కూడా వేసేసుకొని హ్యాపీగా న్యూ ఇయర్ రోజున చక్కగా ఇంట్లోనే ఎక్కడికి వెళ్ళకుండా ఈ రకంగా మూవీ చూసుకుంటూ మేమైతే ఎంజాయ్ చేసాము.
ఫ్రెండ్స్, మీకు ఎలా అనిపించింది? మీలో ఎవరికైనా కూడా MiTv ఉంటే మీరు ఆల్రెడీ వాడుతున్నట్లయితే మీకు ఎలా అనిపించింది అనేది, ఆ రివ్యూ అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇప్పుడు నేను చెప్పాను కదా, సామ్సంగ్, సోనీ, ఎల్జీ ఆ టీవీలు అన్నీ మనము 50 ఇంచెస్ తీసుకోవాలి అనుకుంటే మోర్ దెన్ 55,000 ఉందండి. మనకు సామ్సంగ్లో కూడా అంతే రేట్ ఉంది. సోనీలో, ఎల్జీ అయితే 89,000 ఉంది. అలా కాకుండా మన బడ్జెట్లో, అంటే నా బడ్జెట్లో వచ్చిన ఈ టీవీని అయితే నేను ఫస్ట్ టైం మేము ఒక బ్రాండెడ్ కాకుండా ఈ MiTvకి అయితే వెళ్ళాము. సో ఇది ఫ్రెండ్స్, మేము న్యూ ఇయర్లో చేసిన ఈ షాపింగ్. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది నాకు కింద కామెంట్లో తెలియచేయండి. ఇంకా మీకు ఏవైనా డౌట్స్, ఇప్పుడు నేను చెప్పిన వాటిలో ఇంకా ఏమైనా క్లారిఫికేషన్ ఇవ్వలేదు అనుకుంటే కూడా మీరు కింద కామెంట్లో అడగండి. నేనైతే తప్పకుండా క్లారిఫై చేస్తాను, ఆన్సర్ అయితే ఇస్తాను. సో ఈ వీడియో మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. సో ఈ వీడియో నేను ఎందుకు మీతో షేర్ చేసుకుంటున్నాను అని అంటే, సో అన్నీ మీతోనే కదా మేము షేర్ చేసుకునేది. అదే రకంగా మేము తీసుకునే కొత్త టీవీ గురించి కూడా మీతో షేర్ చేయాలని అనిపించింది. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు. ఇంకొక మంచి వీడియోలో మనము మళ్ళీ కలుసుకుందాము. అప్పటి వరకు ఫ్రెండ్స్, టాటా, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.